వరల్డ్ మార్కెట్స్ అన్నీ రెడ్ ఉన్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? గ్రీన్లాండ్. ప్రపంచంలో అన్ని మార్కెట్స్ షేక్ అవుతున్నాయి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అవేర్నెస్ కోసం. చాలామంది గ్రీన్లాండ్ అంటే జస్ట్ ఒక ఐస్ ఉండే ఐలాండ్ అనుకుంటున్నారు. కానీ రియాలిటీలో గ్రీన్లాండ్ అనేది జియోపొలిటికలీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గ్రీన్లాండ్ మ్యాప్లో క్లియర్గా చూస్తే అది నార్త్ అమెరికా, యూరోప్, ఆర్క్టిక్ మధ్యలో ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంటుంది. ఈ లొకేషన్లో ఉంది కాబట్టే గ్రీన్లాండ్ ఇస్ అ గ్లోబల్ పవర్ స్విచ్ అనమాట. రష్యా, చైనా, యునైటెడ్ స్టేట్స్కి మిసైల్స్ వస్తే షార్టెస్ట్ రూట్ ఆర్క్టిక్ మీద నుండే వెళ్తుంది. అందుకే ఆ రూట్లో ఫస్ట్ వచ్చేదే గ్రీన్లాండ్. అందుకే యుఎస్ఏ గ్రీన్లాండ్లో కూడా మిలిటరీ బేస్ అనేది సెట్ చేసింది అనమాట. రేడార్ సిస్టమ్, సర్వేలెన్స్, మిసైల్ ట్రాకింగ్ అన్నీ అక్కడే సెట్ చేసుకున్నారు ప్రజెంట్. ఇప్పుడు బిగ్గర్ పిక్చర్ చూడాలంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఆర్క్టిక్ ఐస్ అనేది మెల్ట్ అవుతుంది. దానివల్ల ఆర్క్టిక్ షిప్పింగ్ రూట్స్ అనేవి ఓపెన్ అయినాయి అనమాట. దీనివల్ల వాళ్ళకి షిప్పింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఏషియా నుంచి యూరోప్స్కి వెళ్ళే షిప్స్ ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నాయి. టైం, కాస్ట్ అన్ని సేవ్ అయ్యి ప్రాఫిట్స్ కూడా తెస్తున్నాయి. ఈ రూట్ని కంట్రోల్ చేసిన కంట్రీయే మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్స్ని కంట్రోల్ చేస్తాం అనమాట. అందుకే గ్రీన్లాండ్ పైన ట్రంప్ కలబడ్డాయి. ఐస్ కోసం కాదు, జనాల కోసం కాదు, ప్యూర్ పవర్ కోసం. కానీ గ్రీన్లాండ్ బిలాంగ్స్ టు డెన్మార్క్. అండ్ డెన్మార్క్ క్లియర్గా ఏం చెప్తుందంటే గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని. సో ఇది జస్ట్ ల్యాండ్ ఫైట్ అయితే మాత్రం కాదు, ఇది ఫ్యూచర్లో గ్లోబల్ డామినెన్స్ ఫైట్, ఎవరు పవర్ఫుల్ అనేది. సో గ్రీన్లాండ్ కోల్డ్ ఐలాండ్ అనుకుంటే పొరపాటే. ఇదే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ వెనిజులా ఏదో చేసిండో అదే ఇప్పుడు కూడా చేస్తున్నాడు అనమాట. సో జియోగ్రఫీ అనేది డిసైడ్ చేస్తుంది పవర్ని, పాపులేషన్ అయితే కాదు. ఇలాంటి ఫైనాన్స్ కంటెంట్ని సింప్లిఫైడ్ వేలో నేర్చుకోవాలనుకుంటే వాల్యుబుల్ ఇన్సైట్స్ పేజ్ని ఫాలో చేయండి.